2 దశాబ్దాల తర్వాత విద్యార్థులు ఆత్మీయంగా కలుసుకుని గురువులను సన్మానించుకోవడం ఎంతో గొప్ప కార్యక్రమమని బిస్మార్ట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగ్గు మల్లారెడ్డి అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి శివార్లోని ఓ కన్వెన్షన్ సెంటర్లో సిద్దిపేట గురునాథ విద్యాలయం విద్యార్థులు ఆత్మీయ సమయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజం నాకేమిచ్చింది అనే బదులు సమాజానికి మనం ఏం చేశామనేది ప్రతి వ్యక్తి గుర్తించినప్పుడు నిజమైన సమాజ అభివృద్ధి జరుగుతుందన్నారు. గురునాథ విద్యాలయం 2004-2005 సంవత్సరం ఎస్ఎస్సి విద్యార్థుల యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనం వీణుల విందుగా కన్నుల పండుగగా దాదాపు ఒక 50 మంది విద్యార్థులు కలిసి మంచి ఉత్సవాన్ని ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి స్వీట్ మెమొరీస్ వాళ్ళ యొక్క పిల్లలకు భావి తరాలకు అందాలనేటువంటి ఒక సదుద్దేశంతో చక్కటి క్రమశిక్షణతోని ఒక పట్టుదలతో చదివినటువంటి విద్యార్థులంతా కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలిచినారు. కాబట్టి వారి యొక్క భవిష్యత్తును వారి యొక్క స్థానాలను గుర్తు చేస్తూ మరి విద్యా సంస్థ అంటే ఎలా ఉండాలి, విద్యా సంస్థలో ఉన్నటువంటి మోరల్స్ నైతిక విలువలను ఎలా పెంపొందించాలి అనేటువంటి విద్యాలయాన్ని నడిపినటువంటి గురునాథ విద్యాలయంకు ఒక కృతజ్ఞతగా 2004-2005 సంవత్సరం నుంచి మేము ఇస్తున్నటువంటి ఒక బహుమతిగా ఈ విద్యార్థుల యొక్క సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని చెప్పడం జరిగింది. మరి వారికి చెప్పినటువంటి గురువులను వారికి అందించినటువంటి క్రమశిక్షణను వారంతా నెమరువేసుకుంటూ ఈరోజు ఆనంద ఉత్సవాలతోని సంతోషాలతోని వారు ఈరోజు అన్ని రకాల ఉపన్యాసాలు కావచ్చు, ఒక క్రీడలు కావచ్చు, వాళ్ళు అనేక రకాలుగా ఈరోజు వాళ్ళ సంతోషాన్ని పంచుకొని వారు గొప్ప ఒక మెసేజ్ని ఇవ్వడం జరిగింది. ఇలాంటి విద్యార్థులు సమాజానికి అవసరం. కాబట్టి మరి చిన్ననాటి నుండే విద్యార్థులంతా కూడా గొప్పవారిగా ఎదగాలంటే మహనీయుల చరిత్రలను తెలుసుకోవాలి, విద్యార్థులకు బోధించినటువంటి గురువులను కూడా గుర్తుంచుకోవాలి, మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మర్చిపోకుండా విద్య నేర్పినటువంటి పాఠశాలను గుర్తుపెట్టుకొని ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి విద్యార్థులందరికీ పేరు పేరున నా యొక్క విద్యా నమస్సుమాంజలు తెలియజేస్తూ వీరందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. చదివే మనిషికి తేజస్సు, అది పంచడమే గురునాథ తపస్సుగా చదివినటువంటి ఆ పాఠశాల దాదాపు 2 దశాబ్దాలుగా అది విరజిల్లింది. ఒక బ్రాండ్గా జిల్లాలోనే కనివిని ఎరుగని ఫలితాలను తీసుకొచ్చింది. పేరెంట్స్కు కానీ సమాజానికి కానీ ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి పాఠశాలను ఈరోజు నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. 2004-05 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకుంటున్నాము. గురునాథ విద్యాలయం నుండి చదివే మనసుకు తేజస్సు, అది పంచడమే గురునాథ తపస్సుగా మల్లారెడ్డి సార్ గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణం మల్లారెడ్డి సార్. సో 20 సంవత్సరాల తర్వాత 20వ డేట్ రోజు అందరం ఇలా కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పరచుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ప్రెస్మా అధ్యక్షుడు, మా హెడ్ మాస్టర్, మా ప్రధానోపాధ్యాయులు మా మల్లారెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మా విద్యార్థులందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. 20 సంవత్సరాలు జరిగిన సందర్భంగా మేము 20 సంవత్సరాల తర్వాత అంతకంటే ముందు మేము స్కూల్లో జరిగినటువంటి మధుర స్మృతులను మెమరీ చేసుకుంటూ ఈరోజు ఆహ్లాదకరంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాము.